జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక నూతన పథకాలలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఒక ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో భాగమే వాలంటీర్లు కూడా. వాలంటీర్లు దాదాపు ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో 2,54,832 మంది విధులు నిర్వహించారు. వీరు నిజంగా మరి జగన్ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి 50 గృహాలకు మరి ప్రతి ఒక వాలంటీరు పనిచేసిన పరిస్థితి. సో వీరంతా పౌర సేవలను ఇంటి వద్దకు చేర్చినటువంటి ఘనత వీరికి దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకాన్ని ఇంటికి చేర్చి గడపకు చేరువైనటువంటి వాలంటీర్లు ఇప్పుడు టెన్షన్ గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మరి వైసీపీ ఓడిపోవడం, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అని కొంత చర్చ జరుగుతుంది. అయితే ఎన్నికల సందర్భంగా అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, అయితే ఖచ్చితంగా వాలంటీర్కి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని కూడా ఆ రోజు మరి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు వాలంటీర్ వ్యవస్థ మీద నూతన నియమ నిబంధనలను పెడుతూ వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కండిషన్స్ అయితే ప్రభుత్వం చెప్తున్నట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలకు సంబంధించి ప్రతి గ్రామానికి 5 వాలంటీర్లు మాత్రమే పనిచేస్తారు. ఈ వాలంటీర్లు 5 మాత్రమే పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరు ఆ గ్రామంలోనే పనిచేయడం కాకుండా మండల స్థాయిలో కూడా వీరు పని చేయవలసి ఉంటుంది అని కూడా కొత్త నిబంధన అయితే పెట్టారు. అయితే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ 2,54,000 మందికి పైగా ఉన్నటువంటి వాలంటీర్లు పూర్తిగా తమ విధులను కోల్పోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ స్థాయిలో 5 మాత్రమే అని చెప్తున్న తరుణంలో దాదాపు కొత్త వారిని తీసుకునే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 500 నుంచి 600కు పైగా పౌర సేవలను ప్రతి గడపకు ఇస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ చాలా వాటికి ప్రక్షాళన చేయబోతున్నారు. అంతేకాకుండా ఇంటికి 1వ తారీఖున ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా ఇంటికి తీసుకొచ్చే పెన్షన్ కూడా ఇప్పుడు భారీ మార్పులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక నుంచి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారంతా ఖచ్చితంగా వారి బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది. అంటే ఇక నుంచి పెన్షన్దారులు ఖచ్చితంగా బ్యాంకులకు వెళ్ళి తమ పెన్షన్ను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దాంతో వాలంటీర్లు ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ మొత్తం తమ విధులను కోల్పోబోతున్నారు. దీంతో వాలంటీర్లు తమకు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాలలో ఏదైతే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాలంటీర్లు మొత్తం తమకు వచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా 10,000 రూపాయలు మేము అందుకోబోతున్నామని కొంత ఎన్నికలకు ముందుగా మరి సంతోషం వ్యక్తం చేసినటువంటి వాలంటీర్లు ఇప్పుడు టెన్షన్ గురవుతున్నారు. ఎవరి ఉద్యోగాలు ఉంటాయి, ఎవరు మరి విధుల నుంచి తీసివేస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. దాదాపుగా ఈ వాలంటీర్లు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే పెట్టారు. ఖచ్చితంగా వాలంటీర్కి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి, అంతేకాకుండా 30 సంవత్సరాల లోపు ఉండాలని ఒక నియమ నిబంధనలు పెట్టడంతో ఉన్నటువంటి వాలంటీర్లలో ఎంతమంది తిరిగి వాలంటీర్లుగా పనిచేస్తారనే నమ్మకం కూడా చాలామందికి లేదు. దీంతో మరి టీడీపీ ప్రభుత్వంలో తమకు 10,000 వస్తాయని ఆశ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇది ఒక శరాఘాతంగా మారబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ల మీద ఖచ్చితంగా చాలా బాధ్యత పెట్టారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లు మరి చాలా పాటుపడతారంటూ కూడా వచ్చుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి మొత్తం పటాపంచలాయని కూడా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో బాగా పనిచేస్తుంది, ఓట్లు వేయిస్తారని కూడా చెప్తూ ఉన్న తరుణంలో వాలంటీర్లు
మరి ఏమాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పనిచేయలేదు, జగన్ గెలుపు కోసం కృషి చేయలేదని మొన్ననే వచ్చినటువంటి ఫలితాలు తేటతెల్లం చేశాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరికొంత మరి ఏదైతే ఉందో మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా మా ఉద్యోగాలు ఉంటాయి, అంతేకాకుండా లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే తమకు ఇంకా 10,000 రూపాయలు 5,000 రూపాయలు పైగా పెంచి 10,000 రూపాయలు మేము అందుకోబోతున్నామని సంతోషించిన వాలంటీర్లు మరి మొత్తానికి చాలా వాటికి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేసింది. వాలంటీర్లలో దాదాపు ఒక 20 మంది 30 మంది ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు కేవలం 5గురు మాత్రమే ఉండబోతున్నారు. అంతేకాకుండా ఒకవేళ టీడీపీ ప్రభుత్వంలో కనుక ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే వాలంటీర్లుగా పనిచేయాలి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. వాలంటీర్లు ఇప్పటివరకు కన్న కలలు మొత్తంగా ఆవిరైపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే టీడీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ మరి చిన్నభిన్నం అవబోతుంది. మొత్తంగా చూసుకుంటే వాలంటీర్లు కన్న కలలు ఆవిరవబోతున్నాయి.